గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ గౌతమ్. ప్రజెంట్ నేను నల్గొండ డిస్ట్రిక్ట్ గడ్డికొండారం విలేజ్లో ఉన్నాం. లాస్ట్ టైం ఏదైతే మన అగ్రి ప్రోడక్ట్స్ యూజ్ చేసామో మన భాస్కర్ సార్ అండ్ వాళ్ళ మామగారైన కృష్ణయ్య గారు ఒక పొలంలో యూజ్ చేయడం జరిగింది 1 వీక్ బిఫోరు. కొట్టిన దానికి తేడాన్ని మీరే చూడగలరు. ప్రజెంట్ చూడండి సార్, ఇది వచ్చి మనం ఏదైతే కొట్టనది యూజ్ చేయండి ఎట్ ఏ టైం ఇవన్నీ నాట్లు వేసారు. ఈ పొలం ఎట్లా ఉందో చూడండి. మనం కొట్టింది చూడండి, ఇదండి మనం కొట్టిందండి అగ్రి 82 అండ్ అగ్రి హుమిక్ అండ్ అగ్రి గోల్డ్ అండ్ అగ్రి గ్రాన్యువల్స్. ఈ 4 ఐటమ్స్ అంది మనం యూజ్ చేయడం జరిగింది ఒక 1 వీక్ బిఫోరు. నియర్ అబౌట్ చూడండి, గట్టిగా దగ్గర నుండి చూడండి ఆ మొక్కకి ఆ బ్రాంచెస్ అండ్ మన ఆకు విడుతూ మొత్తం మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు. కొట్టని దానికి కూడా చూడండి, 2 కూడా ఎట్ ఏ టైం నాట్లు వేసారు. ఈ విధంగా ఉంది. సో దీని యొక్క రిజల్ట్ అన్నది ఎలా ఉంది అంది మనం రైతు మాటల్లోనే తెలుసుకోవచ్చు. సార్, మీరు లాస్ట్ టైం మనం వేసింది కదా, ఎన్ని డేస్ అవుతుంది వేసి యూజ్ చేసి? వారం రోజులు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం నాట్లు వేసారు. మనం కొట్టింది ఇది, కొట్టపోయింది. సో మీకు ఏం తేడా అనిపించింది, కొంచెం వివరించగలరా? అది ఆకు దొడ్డు కాడము పెద్ద దొడ్డు వస్తుంది, ఆకు ఎడలు వస్తుంది, ఆ వరి కమ్ముకుంది. దీనికి దానికి చాలా తేడా ఉంది. అది కమ్ముకుంది నల్లగా, ఇదే కమ్ముకోలేదు, నచ్చ పల్లగా అట్నే ఉంది. దీనికి దానికి చాలా తేడా ఉంది. అది మంచిగా ఉంది, దొడ్డు ఉంది, మంచిగా నల్లగా బాగుంది, వరి బాగుంది. ఇది బాగాలేదు, శరీరం చాలా అట్లే ఎక్కడ పెద్దగా అట్లే ఉంది. ఇది తల్లగా కాలేదు. పియ్యాడికి వేసి పొలం నాటు పెట్టి కూడా ఇది 15 రోజులు దాటింది. అది వేసేమో 6 రోజులు అవుతుంది. 6 రోజులు అది కమ్ముకుంది, అట్లా 15 రోజులు అవుతుంది. ఇది అట్లా వేసాం. ఓకే, సో మీకు చూడగానే కంటికి కనిపిస్తుంది కదా పొలం మొత్తం నీట్గా కమ్ముకున్నట్లుగా ఉంది. ఇదే కమ్ముకోలేదు. ఇదే చూడండి ఫ్రెండ్స్, మీరే విజువల్గా చూడొచ్చు. మన రైతు మాటల్లోనే మనము తెలుసుకోవచ్చు. మనం ఏదైతే అగ్రి ప్రోడక్ట్స్ యూజ్ చేసిన పొలం ఏదైతే ఉందో మొత్తం చూడండి, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈక్వల్గా వచ్చింది యూనిఫామ్ లెవెల్లో. మన యూజ్ చేయకుండా పొలం చూస్తే చూడండి ఎంత గ్యాప్ ఉందో. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఫస్ట్ స్ప్రే వరకే ఈ విధంగా ఉందంటే ఇంక మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పంట మొత్తాన్ని యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటుందని దాని గురించి కూడా ఇది మనము అర్థం చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరిని కూడా దీన్ని వినియోగించుకోండి. సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్.